సమాజంలో ఏది రైట్ ఏది తప్పు అని ఈరోజు సోషల్ మీడియా నిర్ణయించే కాలం వచ్చిందా? అలాగే తెలుస్తుంది ఇప్పుడు మనకు. ఎందుకంటే కేరళలో జరిగిన ఒక సంఘటన అసలు నిజానికి తప్పెవరిది రైట్ ఎవరిది అని కూడా అసలు మనకు అర్థం కాని విషయం. సో సోషల్ మీడియా వల్ల ఒక జడ్జిమెంట్ జరిగింది, అది కరెక్టా తప్ప అనేది తెలీదు. ఈ వీడియోలకి పూర్తిగా పోయే ముందు నా వీడియోకి మీరు మొదటిసారి వచ్చినట్టయితే ప్లీజ్ కైండ్లీ సబ్స్క్రైబ్. హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ డాక్టర్ బాలరాజు రాజారాం. మీరు చూస్తున్నారు హియర్. సో మనం వీడియోలోకి పోయే ముందు ఒక వీడియో క్లిప్ వేస్తాను, ఇక్కడ చూడండి. సో వీడియో అయితే చూసిరు కదా. విషయం ఏంటంటే బస్సులో జరిగిన సంఘటన. ఆ బస్సులో జరిగిన సంఘటన ఏంటంటే కోజికోడ్ జిల్లా కేరళలో కేఎస్ఆర్టీసీ బస్సులో తను దీపక్ అనే అతను ప్రయాణం చేస్తున్నాడు. బస్సులో అందరూ నిలబడ్డారు, కామన్గా అందరూ నిలబడ్డారు, అతను కూడా నిలబడ్డాడు. బస్సులో రద్దీగా ఉండడంతో ఆ వ్యక్తి మోసేయి వెనకాల కొంచెం టచ్ అయినట్టు ఉంది వీడియోలో, మీరు ఆల్రెడీ చూసుంటారు. సో శరీరానికి తగిలినట్టుగా ఉంది. ఆ మహిళ ఏంటంటే, ఈ అమ్మాయి ఏం చేసిందంటే అది ఉద్దేశపూర్వకంగానే తాకిస్తుందని ఆమె అనుకున్నది. సో ఆమె భావించింది అట్లా. సెకండ్ విషయం ఏంటంటే వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టింది. సోషల్ మీడియాలో పెట్టడంతో ఏం జరిగిందంటే ఈ మొత్తం చాలా వైరల్ వెళ్ళిపోయింది ఆ వీడియో. దాదాపు 2 మిలియన్స్ అంటే 20 లక్షల మంది ఆ వీడియోని చూసారు. సో ఆ వీడియోని చూసిన తర్వాత చాలామంది చాలా రకాలుగా కమెంట్ చేయడం, కొంతమంది ఏమో ఈ రాసుకెళ్ళిన దండాన్ని కమెంట్ చేయడము, లేదంటే కొంతమంది ఏమో ఇది కరెక్ట్ కాదు అంటే యాక్సిడెంట్గా జరిగింది అని కొంతమంది సపోర్ట్ చేయడం, కొంతమంది అపోజ్ చేయడం, అట్లా చాలా జరిగింది. సో బస్సులో వేధింపులు అంటూ ఇది మొత్తం వైరల్ అయిపోయింది అనమాట. మొత్తానికి ఏంటంటే నెగిటివ్గా వైరల్ అనేది చాలా జరిగింది. లక్షల మంది చూసిన వీడియో. ఆ వ్యక్తికి ఏం జరిగిందంటే మానసికంగా చాలా కుంగిపోయింది అనమాట. చాలా అందరు విమర్శిస్తున్నారు కదా, వేస్ట్ ఫెల్లో నీకు అక్క చెల్లెలు లేరా, లేకపోతే నీకు ఇది ఇట్లా జరిగింది, ఇది కరెక్టా, నువ్వు ఒక మనిషివేనా అన్నట్టు ఏదో ఒకటి అసలు కామెంట్స్ చూస్తే అంత దారుణంగా ఉంది. సో ఈ విషయంలో అసలు నిజానికి మరి కాదు ఇట్లా చేస్తుందని చెప్పేసి పోలీసు ఫిర్యాదు లేదు, ఒక కేసు లేదు, ఏం లేదు. అధికారిక ఫిర్యాదు అని అసలే చేయలేదు. జస్ట్ ఇట్లా చేస్తుండని ఆ వీడియోని పెట్టడం మాత్రమే జరిగింది. కేసు అసలు నమోదే కాలేదు ఆయన పైన. అసలు ఇట్లా చేసిండని అది తప్ప రైటా కూడా తెలియదు. కాకపోతే ఈ వీడియో మాత్రం తెగ వైరల్ అయిపోయింది ఘోరంగా. ఆ తర్వాత నెక్స్ట్ రోజు అంటే సండే రోజు 18th రోజు జరిగింది ఏంటంటే ఆ వ్యక్తి చనిపోవడం జరిగింది. ఏంటంటే బాగా మానసికంగా ఆల్రెడీ ఫ్రెండ్స్ తోటి కూడా చెప్పుకున్నాడంట, అసలు నేను తట్టుకోలేకపోతున్నా, నేను అసలు ఈ తప్పు చేయలేదు, కానీ ఇట్లా జరిగింది నా వల్ల, నేను అసలు ఇట్లాంటి ఉద్దేశంతో కూడా ఉండను. పాపం అతను ఒక కంపెనీలో పనిచేసుకునే వ్యక్తి, నాకు ఆ ఉద్దేశం కూడా లేదు. అదేమైపోయిందంటే 42 ఏళ్ళు పాపం దీపక్కి తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. హ్యాంగింగ్ అంటే ఉరిపెట్టుకున్నాడు అనమాట. ఉరిపెట్టుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. సో ఇది ఆత్మహత్య జరిగింది. అసలు ఎవరు కారణం దీనికి అంటే విషయం ఏంటంటే ఈ వైరల్ కావడం అనేది, వీడియో వైరల్ అయ్యి అందరూ చూడడం వల్ల, అందరు ఫ్రెండ్స్ ఉండడం వల్ల, అందరు చుట్టుపక్కల అందరూ ఉండడం వల్ల ఇది కారణం, ముఖ్యమైన కారణం కదా. అది మానసికంగా చాలా ఒత్తిడికి గురైందనమాట. మానసికంగా ఒత్తిడికి గురైనందునే ఖచ్చితంగా ఇది ఏడు దాకా పోతుంది అనుకున్నాడో ఏమనుకున్నాడో పాపం తెలియదు, కానీ చాలా ఎక్స్ట్రీమ్ డెసిషన్ అనేది తీసుకొని హ్యాంగ్ చేసుకొని చనిపోవడం జరిగింది. సో కుటుంబస్తులు ఏమంటున్నారంటే అసలు నిజానికి అసలు కావాలని చేసింది కాదు, ఏదో అది జరిగింది అట్లా. అది కామన్గా బస్సులో జరిగిన ఒక విషయం. అంటే బస్సులో అందరూ తాకుతారు, అందరూ తాకుంటూనే వెళ్తారు. అంటే మన ఇండియన్ సిస్టంలో మనం అందరం పోతూనే ఉంటాం, వస్తూనే ఉంటాం. బస్సులో ట్రావెలింగ్ చేసేటప్పుడు ఎట్లా ఉంటుందో మనకు తెలుసు. సో అది అసలు నిజానికి అసలు కావాలని చేసిన విషయమే కాదు. ఆ అమ్మాయి కావాలనే ఇట్లా చేసింది. ఈ సోషల్ మీడియా ట్రయల్ వల్లనే
మా కుమారుడు చనిపోయాడు, ఈ సోషల్ మీడియాలో వైరల్ కావడం వల్లనే అవమానం తట్టుకోలేక మా కుమారుడు చనిపోయాడు అని ఆ అమ్మాయి మీద కేసు పెట్టారు వాళ్ళు. కేసు పెడతారు ఆబ్వియస్లీ, ఒక జీవితం లాస్ అయినప్పుడు కేసు పెడతారు కదా. సో ఆ అమ్మాయి వాదన ఏంటంటే, ఫస్ట్ పెట్టిన వీడియో ఏంటంటే ఇట్లా నడుచుకుంటున్నారని పెట్టింది, ఆ వీడియోతో పాటు ఇట్లాంటి జనాలు ఉన్నారని పెట్టింది. తర్వాత ఏంటంటే లేదు నిజంగానే దాకింది, నిజంగానే అది ఉద్దేశపూర్వకంగా చేసిండు, నన్నే కాదు ఇంకో అమ్మాయిని కూడా టచ్ చేసిండని ఆమె చెప్పింది అన్నట్టు. నన్నే కాకుండా ఇంకో అమ్మాయిని కూడా టచ్ చేసిండు, అది ఉద్దేశపూర్వకంగానే జరిగింది అని చెప్పింది అనమాట. సో తర్వాత ఇతను చనిపోయినాక కూడా ఇంకో వీడియో పెట్టింది ఆమె. ఎంత ధైర్యం చూడండి ఆమెకి. చనిపోయినాక కూడా ఇంకో వీడియో పెట్టింది. ఇంకో వీడియోలో కూడా ఏమన్నదంటే లేదు లేదు నిజంగానే టచ్ చేసిండని చెప్పి కూడా మళ్ళీ ఆ వీడియోను మళ్ళీ ఏదైనా ఇతను చనిపోయింది ఏదైనా ఇష్యూ అవుతుందని చెప్పేసి ఆ వీడియోని డిలీట్ చేయడం జరిగింది. సో పాపం అంటే ఇది విషయం ఏంటంటే, సోషల్ మీడియా అనేది ఒక జడ్జిగా మారిందా? సోషల్ మీడియాను డిసైడ్ చేసుకొని అందరు జనాల విమర్శల వల్ల ఇది జరిగిందా? అవును కదా, ఎందుకంటే పట్టపగ్గాలు లేకుండా పోతున్నాయి కదా. హౌ కెన్ వి డిసైడ్ యాజ్ ఏ సోషల్ మీడియా? ఖచ్చితంగా సోషల్ మీడియాలో చాలా చట్టపరమైన ప్రక్రియ చాలా ముఖ్యం. ఏది రైట్ ఏది తప్ప అనేది దీనికి కూడా కరెక్ట్ చట్టాలు రావాల్సిన అవసరం ఉంటుంది కదా. ఎందుకంటే నిజానికి ఈ సోషల్ మీడియాలో డైరెక్ట్ ఒక విషయం వచ్చిందంటే అది నిజమా కాదా, లేకపోతే దాన్ని కల్పించి చేస్తున్నారా, లేకపోతే అది నిజంగానే జరిగిందా, వాళ్ళ ఉద్దేశపూర్వకం ఉందా అని చెప్పేసి ఏది ఆలోచించకుండా డైరెక్ట్గా మనం డిసైడ్ చేసి ఆయన పైన కామెంట్ చేసి ఏం ప్రయోజనం? ఈరోజు ఒక జీవితం లాస్ కదా.